TG5 న్యూస్ కి స్వాగతం. అక్రమంగా అరెస్ట్ చేసిన లగచర్ల రైతులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమ భూములను తాము కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసే రైతులను జైలుకు పంపడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో లగచర్ల రైతుల గురించి మాట్లాడే దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో లగచర్ల రైతులను విడుదల చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ తరఫున లగచర్ల రైతులపై జరిగినటువంటి ఆ రోజు రైతులపై జరిగినటువంటి దాడి, ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనపై ఈరోజు రైతులపై ఆ రోజు అరెస్టు చేసినటువంటి రైతులను ఎంబడే విడుదల చేయాలని చెప్పి బేషరతుగా జైల్లో పెట్టినటువంటి రైతులని కేసులు బేషరతుగా కొట్టేసి వారిని విడుదల చేయాలని చెప్పి ఈరోజు మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజ్యాంగ ప్రదాత బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసం బిఆర్ రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఖరి మార్చుతారని చెప్పి, వారి యొక్క మనసును మార్చుతారని చెప్పి, వారు చేస్తున్నటువంటి నిరంకుశ పాలన రాజరిక పాలనని మార్చాలని చెప్పి లగచర్ల రైతులని జైల్లో పెట్టినటువంటి రైతులను బేషరతుగా కేసులు కొట్టేసి విడుదల చేయాలని చెప్పి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అట్లనైనా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకో. ఈ రోజు మహిళల పరిధి జరుగుతున్నటువంటి లాఠీ చార్జీలు, మహిళా విద్యార్థుల పరిధి జరుగుతున్న లాఠీ చార్జీలు, అరెస్టులు, అదే విధంగా ప్రశ్నించే వారిపై జరుగుతున్నటువంటి కేసులను పెట్టకుండా నీ మనసును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ నోట నుంచి వస్తున్నటువంటి భూతి పురాణాలను మార్చుకో. ఎప్పటికైనా కేసీఆర్ గారిని తిట్టడం మార్చుకో, రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధిని చూసుకో తప్ప ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే పార్టీ గురించి సూచనలు సలహా ఇస్తారో వారిని విమర్శించి వారిని పూర్తి పురాణాలతో వారిని అరికట్టే ప్రయత్నం చేస్తా ఉన్నవే, నువ్వు నిజంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివేనా లేకపోతే కామన్ మ్యాన్ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లగచర్ల జరిగినటువంటి గిరిజనుల మీద వాళ్ళ యొక్క భూములు సేకరించినప్పుడు మా భూమి ఇయ్యనప్పుడు ఇయ్యనని చెప్పినందుకు ఆ యొక్క ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్ కు వారందరూ కూడా అమానుషంగా పోలీసులతో దాడి చేయించి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని గురించి ప్రశ్నిస్తే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయకుండా మా నాయకుడు అటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. లఘుచర్లకు సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో రైతుల స్వేచ్ఛ, వాళ్ళ యొక్క భూమిని వద్దని చెప్పి అన్నందుకు ఇన్ని హింసలు పెడతా ఉన్నారే. నిన్నటువంటి అసెంబ్లీ జరిగినటువంటి చర్చ పెట్టమంటే ఏ ఒక్క నాయకుడు సీఎం గారు దాట వేస్తూ దాన్ని ఆ విషయాన్ని చర్చించకుండా ఆ యొక్క లఘుచర్లకు సంబంధించిన భూమి యజమానులు అందరూ కూడా జైల్లో పెట్టినందుకు వాళ్ళు నిరసనగా ఇలా పార్టీ పిలిపియడం జరిగింది. దాన్ని ప్రోత్సహించుకొని ఈ కార్యక్రమము వాళ్ళని అయితే బేషరతుగా వాళ్ళ జైలు నుంచి విడుదల చేసి, అదే విధంగా వాళ్ళకు ఏదైతే ల్యాండ్ ఏదైతే భూమి ఏదైతే ఐక్యం చేస్తా అంటున్నారో దాన్ని విరమించుకొని ఇకనైనా
ఈ రోజు మేము ఇచ్చిన వినతి పత్రం అంబేద్కర్ మహనీయునటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం కనీసమైన నాయన ద్వారా కనీసమైన మీ యొక్క చలవతమైన ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎం గారిని వాళ్ళ మంత్రులకు అందరూ కూడా మనసు చెల్లించిపోయి కనీసమైన ఒక జ్ఞానం కల్పించమని మేము ఈ రోజు అందరం కలిసి వేడుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఈ రోజు సంబంధించినటువంటి ఏ విషయమైనా కానీ అంటే సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు ఒక సీఎం గా ఉన్నాయా, ప్రతిపక్షంలో ఉన్నారు కూడా అప్పుడు మాట్లాడలేరు. కానీ సీఎం ఉన్నాడు ఆ భాష తీరు అనేది పొరిచేసి అంటాడు, పేగులు మెడగేసి ఇవన్నీ కూడా భాషలు చూస్తుంటే ప్రజలు అందరూ విసిగిపోతున్నారు. ఇది ఎక్కడ సీఎం రా బాబు, వీడు ఏమో ఎట్లకే వచ్చింది తీసుకొచ్చింది మాకు అంటే ఇచ్చిన పనులు చేయవ గ్యారంటీలు ఏవైతే ప్రజలకు అయితే ఎలక్షన్ ఇచ్చిందో అవి ఒక కొనసాగించకుండా జనాలను అందరం కూడా వాళ్ళ ఒక ఆలోచనను మనిపించే విధంగా ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా అంబేద్కర్ వాళ్ళను ఒక మనసు మేల్కొల్పి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగించాలన్న మనసు కల్పించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.